ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ఈ భూమిపైన జన్మించినటువంటి ప్రతి మానవుడి యొక్క లక్ష్యం, అది పరమార్థం చేత కావచ్చు, రకరకాలు వారు చేసేటువంటి పుణ్యకార్యాల వల్ల కావచ్చు, ప్రతి ఒక్క మానవుడు కోరుకునేటువంటిది ఏంటంటే తన యొక్క తర్వాతి ప్రస్థానం ఎట్లా ఉండాలి, మానవ జన్మ తర్వాత తన తర్వాతి ప్రస్థానం స్వర్గలోకమై ఉండాలి, స్వర్గంలో సుఖాలను అనుభవించాలి, అందుకోసము ఎటువంటి పుణ్యకార్యాలు చేయాలి, ఏమి చేస్తే స్వర్గప్రాప్తి లభిస్తుంది అని చెప్పి ప్రతి మానవుడు కూడా ఆశిస్తాడు. ప్రతి మానవుడు కూడా వారి జీవి వెళ్ళిపోయిన తర్వాత బంధువులు కానీ లేకపోతే ఇతరత్ర స్నేహితులు కానీ వారికి స్వర్గలోక ప్రాప్తి కలగాలని చెప్పి ప్రార్థిస్తూ ఉంటారు. నిజంగా స్వర్గలోకం అంటే ఏమిటి, స్వర్గంలో ఏమి ఉంటుంది? స్వర్గలోక ప్రాప్తి అనేటువంటిది మానవ జన్మలోనే మనం ఇక్కడ ఈ భూమిపైన ఉండగానే ఏ విధంగా స్వర్గలోకంలో ఉన్నటువంటి దానికంటే కూడా అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనం పొందగలుగుతామనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత మనకు బోధిస్తుంది. అసలు స్వర్గలోకం అంటే ఏమిటి? స్వర్గలోకం అంటే వైరాగ్యమే గొప్ప స్వర్గం అని చెప్పి శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. ఎవరైతే వైరాగ్యాన్ని కలిగి ప్రపంచ విషయాల పట్ల అనాసక్తి కలిగి ఉంటారో వారు మానవ జన్మలోనే స్వర్గలోక సుఖాన్ని అనుభవిస్తారు. విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడే ఆత్మ అని తెలుసుకొని మానసిక దుఃఖాలు లేనటువంటి స్థితినే స్వర్గలోకం అంటారు. మనందరము కూడా ఈరోజు కష్టాలకు దుఃఖాలకు కారణం ఏమిటి? మన యొక్క మానసిక స్థితి. అనవసరంగా మనకు దక్కనటువంటి దానికోసము మన మనస్సు ఆరాటపడడం, ఇతరులను చూసి ఈర్ష్యపడడం, అసూయపడడం, ద్వేషం, ఇవన్నీ కూడా మనకు ప్రధానమైనటువంటి అవరోధాలు. ఎవరైతే వీటన్నింటినీ వదిలి గురు చరణాలను పట్టుకుంటారో వారికి అద్భుతమైనటువంటి స్వర్గము ఈ భూలోకంలోనే ప్రాప్తిస్తుంది అని చెప్పి శ్రీ సాయి సచ్చరిత ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఎవరికైతే వైరాగ్యం అనేటువంటి స్వర్గం దొరుకుతుందో వారికి వ్యాధుల బాధలు ఉండవు, చింతలు ఉండవు, దుఃఖాలు ఉండవు. అంతేకాదు ఆకలి దప్పికల యొక్క చింత ఉండదు. అంతేకాదు వారికి శరీర అభిమానం కూడా ఉండదు. అద్భుతమైనటువంటి శాంతి, వైరాగ్య బుద్ధితోటి నిత్యము కూడా గురు చరణాల్లో వారి ధ్యాస ఉంటుంది. ఏ చింత లేనటువంటి వాడికి, ఏ వ్యాధికి బాధపడినటువంటి వాడు, ఆకలి దప్పికల యొక్క బాధ తెలియనటువంటి వాడికి ఇక వారి స్థితి స్వర్గలోకం కాకపోతే ఏమవుతుంది? బాబా చరణాలను మనం ఎందుకు ఆశ్రయించాలి? బాబా చరణాలను ఆశ్రయించిన తర్వాత మనము ఏమి పొందాలి అంటే ఈ భూలోకంలోనే మనము స్వర్గ సుఖాన్ని పొందగలగాలి. స్వర్గ సుఖం ఎలా మనం పొందగలుగుతాం? ఎందుకంటే స్వర్గానికి చేరినటువంటి వారికి ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకు వ్యాధులు బాధ ఉండదు, మృత్యు అనేటువంటి బాధ ఉండదు, అసలు ఎటువంటి ఆలోచన ఉండదు. అక్కడ ఉన్నటువంటి సుఖాలలో వారు లీనమైపోయి ఆ సుఖాలను అనుభవిస్తూ ఆనందంగా ఉంటారు. మానవ జన్మలో కూడా గురు చరణాలను ఆశ్రయించినటువంటి వారు ఆ గురు చరణాల్లో లీనమైతే వారికి వ్యాధుల భయం ఎక్కడ ఉంటుంది, మృత్యు భయం ఎక్కడ ఉంటుంది, రేపు అనేటువంటి బాధ ఎక్కడ ఉంటుంది, దిగులు ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. నిజంగా ఎవరైతే గురు చరణాల్లో శరణాగతి చేస్తారో, ఎవరైతే గురు చరణాల్లోనే లీనమవుతారో వారికి ఇతర కష్టాలు బాధలు ఏవి గుర్తుండవే. కేవలము గురు చరణాలపైనే ధ్యాస ఉంటుంది. తన జీవితమంతా కూడా సద్గురువే ముందుకు నడిపిస్తారనేటువంటి ధైర్యం ఉంటుంది. తద్వారా వారికి వైరాగ్య స్థితి వస్తుంది. దేనిపైన కూడా ఆసక్తి అనాసక్తి అనేటువంటిది ఏదీ లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితం ఈ భూలోకంలోనే స్వర్గస్థితిని మనం పొందవచ్చని చెప్పి శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. దానికి మనం ఆచరించాల్సినటువంటివి, అవలంబించాల్సినటువంటి వాటిని కూడా శ్రీ సాయి సచ్చరిత ఇక్కడ మనకు స్పష్టం చేస్తుంది. మానవుడి యొక్క జీవితము జననం తర్వాత మరణం, మరణం తర్వాత జననం, ఈ జన మరణాల చక్రము ఎప్పుడూ కూడా అది తిరుగుతూనే ఉంటుంది. అయితే కఠినమైనటువంటి యజ్ఞ యాగాదులు తపస్సుల ద్వారా అనేక మంది స్వర్గలోకాన్ని చేరుకోవాలనుకుంటారు. స్వర్గలోక ప్రాప్తి కోసం అనేక యాగాలు చేస్తారు, అనేక తపస్సులు చేస్తారు. ఈరోజు కూడా అనేక యజ్ఞాలు హోమాలు చేయిస్తూ ఉంటారు. నిజంగా స్వర్గలోక ప్రాప్తి కలిగితే అసలు ఎలా ఉంటుంది? స్వర్గలోకంలో అసలు హరినామ స్మరణ అనేటువంటిదే ఉండదు.
హరినామస్మరణ లేనటువంటి స్వర్గం దేనికోసం అని చెప్పి సచ్చరిత నేను ప్రశ్నిస్తుంది. ఇక్కడ మనం నిత్యము కూడా హరినామ స్మరణలో, సద్గురు నామస్మరణలో మనం పొందుతున్నటువంటి ఆనందము స్వర్గలోకంలో దొరకదు. స్వర్గలోక భువనము విషయ భోగాలకు స్థానం. అక్కడ భోగాలను మాత్రమే అనుభవిస్తాం. భగవంతుని యొక్క సహచర్యాన్ని మనము అక్కడ అనుభవించాం. ఎందుకంటే గోవిందనామ స్మరణ లేని చోటులో మనం ఎలా ఉండగలుగుతాం? ఎందుకంటే ఈ భూలోకంలో ఉన్నన్ని రోజులు కూడా సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళం ఆయన నామంలో ఉండి అమితమైనటువంటి ఆనందాన్ని పొందాము. ఈ భూలోకంలో ఉంటూనే అమితమైనటువంటి స్వర్గలోక సుఖాన్ని పొందినటువంటి మనము స్వర్గలోకంలో హరినామస్మరణ లేకుండా భోగాలను మాత్రమే అనుభవించలేం. కాబట్టి ఎవరైతే వైరాగ్య స్థితిని ఏర్పరచుకుంటారో, ఆ వైరాగ్య స్థితిలో ఆనందాన్ని పొందుతారో అటువంటి వారికి ఇక జనన మరణ చక్రం అనేటువంటిది ఉండదు. జనన మరణ చక్రం నుంచి తప్పించబడతారు. అందుకోసము ఈ భూలోకంలోనే మనం వైరాగ్య స్వర్గాన్ని మనం అనుభవించాలి. దేనిపైన ఆసక్తి లేకుండా, దేని పట్ల మమకారం లేకుండా, కేవలం ఒక గురునామం పైన ఆసక్తి, గురు చరణాలపైన అనురక్తి కలిగి ఉంటే మనము ఇక్కడ వైరాగ్య సుఖాన్ని అనుభవిస్తాము. ఆ విధంగా పరిపూర్ణంగా వైరాగ్య సుఖాన్ని అనుభవించినటువంటి వాటికి జనన మరణ చక్రం అనేటువంటిది, ఆ భ్రమణం అనేటువంటిది తప్పిపోతుంది. దాంట్లో నుంచి బయటపడతాడు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, స్వర్గలోక ప్రాప్తి అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు. మన పుణ్యాలనేటువంటి మూట కట్టుకుంటాం కదా, ఆ పుణ్యాల మూట కరిగిపోయేంత వరకే మనము స్వర్గలోకంలో ఉంటాం. ఆ తర్వాత మరుజన్మ తీసుకోవడమో ఇతర లోకాలకు మనం అనుకున్నట్టు నరకలోకానికో ఇతర లోకానికో మనం మళ్ళీ ప్రయాణం అవుతాం తప్ప స్వర్గలోకం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు. శాశ్వతమైనటువంటిది హరినామము, హరి చరణ సేవ, ఇది మాత్రమే శాశ్వతమైందని చెప్పి శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. హేమాడ్ పంతు ఒక చక్కటి ఉదాహరణ ఇక్కడ రాస్తారు. దేవేంద్రుడికి గాడిదకు సుఖం విషయంలో పెద్ద తేడా లేదు. దేవేంద్రుడు స్వర్గలోకంలో భోగాలను అనుభవిస్తూ సంతోషంగా జీవిస్తాడు. అదేవిధంగా గాడిద కూడా తను బురదలో దొర్లాడుతూ అదే సుఖమని చెప్పి తను కూడా అంతే సుఖాన్ని గాడిద అనుభవిస్తుంది. కాబట్టి సుఖాలు అనేటువంటివి రకరకాలుగా ఉంటాయి. వాటిలో ఏ కాస్త భేదభావన ఉండదు. ఎవరి స్థాయిని బట్టి వారు ఉండేటువంటి దాన్నే స్వర్గమని అనుకుంటారు, అదే సుఖమని అనుకుంటారు. దేవేంద్రుడేమో స్వర్గలోకంలో ఉన్నటువంటి భోగాన్ని ఆయన సుఖమని అనుకుంటున్నాడు, అదే స్వర్గం అనుకుంటున్నాడు. గాడిదేమో బురదలో పండి పొరలాడి ఇదే సుఖమైందని చెప్పి అనుకుంటున్నారు. ఇద్దరి యొక్క మానసిక స్థితిలో ఏమీ లేదు. అక్కడ దేవేంద్రుడు సంతోషంగా ఉన్నాడు, ఇక్కడ గాడిద కూడా తన ఇష్టం వచ్చినట్టు బురదలో పండి పొరలాడి సంతోషంగా ఉంది. మన మానవ జన్మ కూడా అంతే. ఎవరైతే గురు చరణాల్లోనే స్వర్గం ఉందని చెప్పి భావిస్తారో వారు ధన్యులు. ఎవరైతే ప్రపంచ సుఖాల్లోనే మాకు స్వర్గం ఉందని చెప్పి భావిస్తారో వారు దురదృష్టవంతులు. ఎందుకంటే ప్రియమైనటువంటివి కోరుకునేటువంటి వారు ప్రపంచ సుఖాలపైన, ప్రపంచ విషయాలపైన మమకారం కలిగి ఉంటారు. ఎవరైతే నాకు శ్రేయస్కరమైనటువంటిది సద్గురువు మాత్రమే అనుగ్రహిస్తారని చెప్పి భావిస్తారో వారు అసలైనటువంటి స్వర్గలోక సుఖాన్ని ఈ భూలోకంలోనే అనుభవిస్తారు. ఎవరైతే ఈ భూలోకంలో గురు చరణాల్లో లీనమై గురు చరణాల్లో అద్భుతమైనటువంటి సుఖాన్ని, స్వర్గాన్ని అనుభవించినటువంటి వారు స్వర్గలోకానికి వెళ్ళినా సరే తృప్తిగా ఉండలేరు. ఎందుకనంటే ఇక్కడ హేమాడ్ పంత్ చాలా చక్కగా రాస్తారు. భగవద్భక్తులు లేనటువంటి ప్రదేశం, గురు కథావర్ణన, హరి సంకీర్తన, సంగీత నృత్యాలు, దేవుని పూజ చేయనటువంటి స్థానము ఎందుకు పనికి వస్తుంది? అంతే కదా. ఇక్కడ మనము గురు కథాశ్రవణంలో ఆనందాన్ని పొందాం, భగవంతుని పూజలో ఆనందాన్ని పొందాం, హరినామ సంకీర్తనలో గొప్ప తృప్తిని పొందాం. ఇటువంటి అద్భుతమైనటువంటి స్వర్గ సుఖాలను ఇక్కడ పొందిన తర్వాత స్వర్గలోకంలో ఇవేవి ఉండవు. భగవన్నామ స్మరణ ఉండదు, గురు కథ వర్ణన ఉండదు, సంగీతము ఉండదు, హరినామ సంకీర్తన ఉండదు. కేవలం భోగ లాలస మాత్రమే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి భోగాలను అనుభవించాలనేటువంటి జిజ్ఞాసనే ఉంటుంది. ఇవేవి ఉండవు. నిజంగా సద్గురు చరణాలను ఆశ్రయించినటువంటి వారు స్వర్గలోక సుఖాన్ని కోరుకోరు. ఎందుకంటే ఆ స్వర్గలోక సుఖం కంటే ఇక్కడే అద్భుతమైనటువంటి సుఖాన్ని వారు పొంది ఉన్నారు. కాబట్టి ఆ స్వర్గలోకానికి వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి సుఖము వారికి ఏమీ కూడా రుచించదు.
సద్గురువును ఆశ్రయించినటువంటి వారికి మృత్యు అనేటువంటి భయం ఉండదు. ఎందుకంటే వారు నిర్భయులవుతారు. గురుసేవలో ఉన్నటువంటి వారికి ఎటువంటి మృత్యువు భయం ఉండదు. ఎందుకంటే వారు ప్రతినిత్యము కూడా గురువును సేవిస్తారు. ఎంత అద్భుతంగా వారి సేవ ఉంటుందంటే, గురువు నొసటన నిర్మలమైనటువంటి ప్రేమ చందనాన్ని అద్ది వారి భక్తిభావం అనేటువంటి పీతాంబరాన్ని ఆ గురువుకు వస్త్రంగా ఇస్తారు. వారు తమ భక్తులకు విశ్వంభరుణ్ణి చూపెడతారు. ఎవరైతే అమితమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉంటాయో వారికి సద్గురువు విశ్వంభరుణ్ణి చూపిస్తారు. దృఢమైనటువంటి శ్రద్ధ అనే సింహాసనాన్ని వారికి సమర్పించి అష్టభావాల ఆనందాశ్రు జలాలతో అభిషేకం చేస్తే సద్గురువు వెంటనే ప్రసన్నమవుతారు. భక్తి మేకలను వారి నడుముకు చుట్టి సర్వస్వాన్ని వారికి అర్పించి ప్రీతితో చివరన హారతిస్తే ఆ హారతిలో గురువు యొక్క ముఖావలోకనం చేస్తే అమితమైనటువంటి తృప్తి మనకు కలుగుతుంది. ఆ తర్వాత సాయిబాబాయే దృష్టికి దృశ్యమని తలిచేటువంటి వారికి ఇక వేరే వస్తువు కనిపించదు. ఎందుకంటే వారి నేత్రాల్లో సాయి ఒదిగి ఉంటారు. వారు ఏ వస్తువును చూసినా, ఏ ప్రాంతాన్ని చూసినా అది భేదభావం కలగదు. అక్కడ అంతటా కూడా సాయియే నిండి ఉంటాడు. తద్వారా వారు ఏమి చేసినా, ఏమి చూసినా అందులో సాయి పరమాత్మయే దర్శనమిస్తాడు. ఈ విధంగా నోటిలో సాయి నామము, హృదయంలో సాయి యందు ప్రేమ ఉన్నవారి యోగక్షేమాలు స్వయంగా సాయియే చూస్తారు. అదేవిధంగా చెవులతో కూడా సాయి అన్న శబ్దం తప్ప మరొక శబ్దాన్ని వినడానికి వారి యొక్క చెవులు సహకరించవు. ఇతర ఏ శబ్దం వారి చెవిన పడ్డా సరే అది హృదయంలోకి వెళ్ళదు. కేవలం సాయి అన్నటువంటి శబ్దం మాత్రమే వారి యొక్క హృదయ తరంగాలను కదిలిస్తుంది. ఇతర శబ్దాలు ఏవి కూడా వినడానికి వారికి ఆసక్తి ఉండదు. ముక్కుతో సాయి పరిమళాన్ని పీల్చాలి. జిహ్వతో సాయి యొక్క మధుర రసాన్ని ఆస్వాదించాలి. సాయి యొక్క మందహాస వదనం సుఖాలలో ఉత్తమమైనటువంటి సుఖాన్ని ఇస్తుంది. సాయి వచనామృతాన్ని సేవించినటువంటి వారు ధన్యులు. సాయిబాబా శుభాలకు నిలయం, సుఖశాంతులకు జన్మస్థానం. ఎవరైతే సద్గురువును ఆశ్రయించినటువంటి వారు ఇటువంటి భావన కలిగి ఉంటారు. సాయిబాబాయే సకల శుభాలకు నిలయం. సాయి యొక్క మందహాస వదనమే, వారి యొక్క రూపమే అన్ని సుఖాలకు నిలయం. అన్ని సుఖాలు కూడా వారి యొక్క మోములోనే మనకు దొరుకుతాయి. బాబా సహచర్యం కంటే మరొక సుఖం లేదని చెప్పి భావించినటువంటి వారు ఈ భూలోకంలోనే స్వర్గ సుఖాలను, శాంతులను వారు అనుభవిస్తారు. ఇతర స్వర్గలోకం ఏదీ అవసరం లేకుండానే తృప్తిగా శరీరంతోనే మనం స్వర్గలోకంలో కేవలం మన యొక్క ఆత్మ మాత్రమే అక్కడ విహరిస్తూ ఆనందాన్ని, ఆ సుఖాలను అనుభవిస్తుంది. కానీ సద్గురు సహచర్యంలో ఉన్నటువంటి మన శరీరము, ఆత్మ రెండూ కూడా ఇక్కడ స్వర్గస్థితిని అనుభవిస్తాయి. ఈరోజు మన ఆత్మ నిండినటువంటి ఈ దేహం కూడా అదృష్టం చేసుకుంది. ఈ దేహము బాబా చరణాలను తాకేటువంటి అదృష్టాన్ని కలిగి ఉంది. కాబట్టి ఈ భూలోకంలోనే ఆత్మ, దేహము రెండూ కూడా సంపూర్ణమైనటువంటి స్వర్గస్థితిని గురు చరణాల్లో అనుభవిస్తున్నాయి. ఇంతకంటే అదృష్టం మనకేముంటుంది? గురు చరణాలను ఆశ్రయించినటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉండాలంటే, పాలు బాగా తాగిన తర్వాత కూడా లేగదూడ ఏం చేస్తుందంటే తల్లిని వదిలి వెళ్ళదు. కడుపు నిండిపోతుంది, అయినా సరే తల్లి చనుబాలను అది తాగుతూనే ఉంటుంది. అందుకనే ఆ లేగదూడను లాగి పక్కకు కట్టివేసి ఆ తర్వాత ఆ పాలను పితుకుతారు. మనస్థితి కూడా అంతే. మనం ఏం చేస్తామంటే ప్రపంచ సుఖాలను అనుభవిస్తూనే ఉంటాం. ఎంత అనుభవించినా మనకు అనుభవించినటువంటి తృప్తి కలిగినా సరే మళ్ళీ ఏదో లోటు. ఎందుకని నేను ఇంత సుఖాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి, ఇక్కడే ఉండాలి, ప్రపంచ సుఖాల వైపే ఉండాలని చెప్పి మనం అనుకుంటాం. అటువంటి మన యొక్క మానసిక స్థితిని తీసుకెళ్ళి ఎక్కడ కట్టిపడేయాలి? బాగా లాగి గురుచరణాల వద్ద కట్టిపడేయాలి మన ఆలోచనలను, మన బుద్ధిని, మన మనస్సును. ఎందుకంటే ప్రపంచ విషయాలు అనేటువంటివి సేవిస్తున్న కొద్దీ ఆనందంగానే ఉంటాయి.
కానీ అందులోనే పడిపోతే నీ జన్మ వృధా అయిపోతుంది. కాబట్టి ప్రపంచ సుఖాల పట్ల ఎవరికి ఆసక్తి ఉండదు చెప్పండి, దాంట్లోనే మునిగి తేలాలని ఉంటుంది. కానీ దానివల్ల అజీర్తి చేస్తుంది, అనేక నష్టాలు ఉంటాయి. ఆ నష్టాలు మనము అనుభవించకుండా అటువైపు నుంచి మన యొక్క మనసు బుద్ధిని గట్టిగా లాగి గురుచరణాల వద్ద కట్టేయాలి. అప్పుడే మనకు అమితమైనటువంటి సుఖం దొరుకుతుంది. గురుచరణాల్లో ఒక్కసారి లీనమైతే అక్కడ ఉన్నటువంటి స్వర్గ సీమ మనకు అనుభవం అవుతుంది. గురువు ప్రేమను, అనుగ్రహాన్ని అనునిత్యం మనం ఆస్వాదించాలంటే ఎప్పుడూ మన మనస్సు గురు చరణాల వైపు ఉండాలి. వారు చేసినటువంటి హితబోధను చక్కగా అనుక్షణము మనం అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ఆనందాన్ని పొందాలి. ఇంద్రియాలు యథేచ్ఛగా విషయాలలో రమిస్తున్నా సరే మన కళ్ళు చూసినటువంటి దాన్ని కోరుకుంటుంది, మన ముక్కు చూసినటువంటి ప్రతి వస్తువును కూడా ఆస్వాదించాలని కోరుకుంటుంది. ఇంద్రియ సుఖాలు ప్రపంచ సుఖాలతో రమిస్తున్నా సరే హృదయంలో సాయిబాబా యందు ప్రీతి కలిగి ఉండాలి. ఎవరైతే సాయి చరణాల్లో లీనమవుతారో వారికి స్వార్థానికి పరమార్థానికి రెండింటికి కూడా అది పనికి వస్తుంది. మంత్రసిద్ధి గల మాంత్రికుడు అంజనం వేసి భూమిలో ఉన్నటువంటి నిధిని చూసినట్టే గురు చరణాల ధూళితో నిండిపోయినటువంటి నేత్రాలు జ్ఞాన విజ్ఞానాలను తెలుసుకుంటాయి. మన నయనాల్లో సాయి ప్రతిరూపమే ఉంటే మన యొక్క దృష్టంతా కూడా జ్ఞాన విజ్ఞానాలను తెలుసుకోవడానికి అటువైపు మరలుతుంది. తద్వారా మన యొక్క పరమార్థాన్ని సార్థకం చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. సతతము శ్రీ సాయి భగవానుడి యొక్క ధ్యానంలో ధ్యాసలో ఉండేటువంటి వారి యొక్క ఆనందాలు, సంతోషము అపరిమితమైనటువంటివి. ఎప్పుడూ కూడా నిత్యము వారు అందులోనే మునిగి తేలియాడుతూ ఉంటారు. నిత్యము కూడా గురు కథా శ్రవణంలో ఉన్నటువంటి వారి యొక్క స్థితి ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. శ్రీ హేమాడ్ పంత్ ఇక్కడ రాస్తారు, మనకు జ్ఞాన కథలు అవసరం లేదు, సాయి యొక్క ఈ ఒక్క చరిత్ర చాలు. మన నెత్తిన ఎన్ని పాపాలు ఉన్నా ఇది మనలను కష్టాల నుండి రక్షిస్తుంది. దీని నిత్యం పారాయణ చేయకపోతే ఇందులో గురుభక్తిని గుర్తించినటువంటి ప్రకరణాలనైనా సరే నియమంగా చదివి వాటిని హృదయంలో ఆభరణంగా చేసుకోండి. ఎవరమైతే నిత్యము శ్రీ సాయి సచ్చరితను పఠిస్తామో వారికి అమితమైనటువంటి సుఖం లభిస్తుంది. మనము ఏ పురాణ శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క చరిత్రను చదివితే చాలు మన జీవితం పావనమవుతుంది. మన నెత్తిన ఎన్ని పాపాలు ఉన్నా సరే ఈ చరిత్ర శ్రవణం ద్వారా, పఠనం ద్వారా ఆ పాపాలన్నీ కూడా కరిగిపోతాయి. ఎందుకంటే మనము క్రితం జన్మలో నుంచి అనేక కర్మలను మోసుకొస్తాం. అలా సంక్రమించినటువంటి కర్మలను గురు కథా శ్రవణం ద్వారా వాటి యొక్క తీవ్రతను మనం తగ్గించుకోవచ్చు. ఇది ప్రతి సాయి భక్తులకు కూడా ఉన్నటువంటి అనుభవమే. ఈ 37వ అధ్యాయంలో చక్కటి విషయాలను శ్రీ హేమాడ్ పంత్ మనకు బోధించారు. అసలు స్వర్గం అనేటువంటి దానికోసము మనము తాపత్రయపడకుండా ఈ గురు చరణాల్లో లీనమైన తర్వాత ఇక్కడ లభించేటువంటి స్వర్గ సుఖాన్ని మనం ఏ విధంగా ఆస్వాదించాలనేటువంటి విషయం చాలా చక్కగా చెప్పారు. ఈ 37వ అధ్యాయంలో హేమాడ్ పంత్ చెప్పినటువంటి మరొక అద్భుతమైనటువంటి అంశం సాయినామ మంత్ర అనుష్ఠానం. ఈ మంత్ర అనుష్ఠానం కేవలం సాయి అనేటువంటి మంత్రాన్ని మనం అనుష్ఠానం చేసుకుంటే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందనేటువంటిది ఇక్కడ హేమాడ్ పంత్ చెప్తారు. సాయి నామము కైవల్యాన్ని ప్రసాదిస్తుంది. కలియుగంలో పాపాలను నశింపచేసేటువంటి వారి కథలు శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేయాలి. ఇటువంటి సత్పురుషుల చరిత్ర యందు స్వర్గసుఖం ఏపాటిది? తక్షణ ఫలితాన్నిచ్చే ఈ సచ్చరితను వదిలి స్వర్గం వైపు ఎవరు చూస్తారు? సుఖం దుఃఖం ఇవి చిత్త వికారాలు. సత్సంగంలో ఏ వికారాలు ఉండవు. సత్సంగం చిత్తాన్ని చైతన్యంలో విలీనం చేసి సుఖదుఖాలు లేనటువంటి తావును మనకు ప్రసాదిస్తుంది. నిజంగా సచ్చరితను మనం ప్రతిసారి కూడా పారాయణ చేస్తున్నప్పుడు, అధ్యయనం చేస్తున్నప్పుడు మన మనస్సు పరవశించిపోతుంది. ఈ పరవశము స్వర్గలోకంలో దొరుకుతుందా? కేవలము గురు కథా శ్రవణంలోనే మనకు దొరుకుతుంది. మరి అటువంటి ఈ సద్గురువు యొక్క కథను వదిలి స్వర్గం వైపు ఎవరు వెళ్తారు? అంతే కదా, స్వర్గంలో ఇటువంటి ఆనందము, ఇటువంటి గురు కథా శ్రవణం ఉండదు.
అందుకనే ఈ గురు కథాశ్రవణమే మనకు గొప్ప స్వర్గలోక సుఖము అని చెప్పి శ్రీ హేమాడ్ పంత్ రాస్తారు. అంతేకాదు సాయినామ మంత్ర అనుష్ఠానం అనేటువంటిది మన జీవితాలకు ఎంత శోభ తెస్తుంది, మన జీవితాలను ఎంత శాంతియుతంగా ఉంచుతుంది అనేటువంటిది ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్ చెప్తారు. అఖండ సాయినామ సంకీర్తన ఇదే మన తపస్సు. వ్రతం, దానం, ధర్మం, తరచూ షిరిడీ ప్రయాణమే మన తీర్థయాత్ర పర్యటన. సాయిబాబాకు అనన్యంగా శరణుజొచ్చి సాయి సాయి అని వారి నామాన్ని స్మరించడమే మంత్ర అనుష్ఠానం. ఇదియే ధ్యానం, ఇదియే పునశ్చరణ. వారి యందు నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండడమే వారి వాస్తవమైనటువంటి పూజ. అమోఘమైనటువంటి వారి లీలల యొక్క అనుభవాలను అంతరంగంలో తెలుసుకోండి అని చెప్పి హేమాడ్ పంత్ ఇక్కడ మనందరికీ సవినయంగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కేవలము సాయి సాయి అనేటువంటి నామాన్ని అనుష్ఠానం చేసుకున్నటువంటి వాళ్లకు ఇక ఏ తపస్సుతోటి ఏ యాగంతో సంబంధం లేదు. కేవలం సాయి అనేటువంటి మంత్ర అనుష్ఠానమే మన జీవితాలను సరైనటువంటి మార్గంలో పెడుతుంది, చేరాల్సినటువంటి గమ్యాన్ని చేరుస్తుంది. ఈ అధ్యాయంలో ఇంత రసవత్తరమైనటువంటి విషయాలతో పాటు బాబా యొక్క రమణీయమైనటువంటి చావడి ఉత్సవ వర్ణన ఉంటుంది. మనలాగానే హేమాడ్ పంత్ కూడా ఒకరోజు చావడి ఉత్సవ వైభవాన్ని చూడాలని చెప్పి షిరిడీకి వెళ్తాడు. అక్కడ ప్రత్యక్షంగా చావిడిలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఈ అధ్యాయంలో పూసగుచ్చినట్టు రాస్తారు. చావడి ఉత్సవము 1909 డిసెంబర్ 10వ తేదీ రోజు ప్రారంభమవుతుంది. ఒకరోజు చావడిలో, మరుసటి రోజు బాబా ద్వారకామయిలో నిద్రించేటువంటి వారు. ఈరోజు మనము ప్రతి గురువారం కూడా సాయి టీవీలో చావడి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా మనం మన ఇళ్లల్లో కూర్చొనే తిలకిస్తున్నాం. 1909వ సంవత్సరం నుంచి బాబా మహాసమాధి 1918 వరకు, అంటే సుమారు 9 సంవత్సరాల పాటు అక్కడ రోజు విడిచి రోజు ఆ ఉత్సవం జరిగేది. ఒకరోజు ఉత్సాహంగా, మరొక రోజు నిరుత్సాహంగా జరిగేటువంటిది కాదు. రోజు విడిచి రోజు ప్రతిరోజు అంతే వైభవంతో జరిగేది. ఈరోజు గురువారం పూట మనము ఒక పల్లకీ చేయాలంటేనే ఎంతో శ్రమపడాల్సి వచ్చేది. కానీ ఆ రోజు అక్కడ ఉన్నటువంటి భక్తులకు, షిరిడీ గ్రామస్తులకు ఎంత శ్రద్ధ అనేటువంటి దాన్ని ఇక్కడ హేమాడ్ పంత్ రాస్తారు. చావిడి జరిగేటువంటి రోజు భక్తులందరూ కూడా సాయంత్రం పూటనే, అంటే మధ్యాహ్నం 2వ జాము తర్వాత ద్వారకామయికి చేరుకొని భజనలు చేసేటువంటి వారట. బాబా చావుడికి వెళ్ళడానికి ద్వారకామయిలో కూర్చొని ఉన్నప్పుడు వెనక వైపు శోభాయమానంగా అలంకరించినటువంటి రథము, కుడివైపు తులసి బృందావనం, వాటి ఎదుట బాబా కూర్చునేటువంటి వారు. ఆ మధ్య భాగంలో భజన చేసేటువంటి వారు కూర్చునేటువంటి వారు. హరినామ సంకీర్తన పైన ప్రేమ ఉన్నటువంటి భక్తులు అఖండంగా మధ్యాహ్నం 2వ జాము నుంచే భజన చేస్తుండేటువంటి వారు. ఒకరు తాళాలు చిరుతలు వాయిస్తుంటే మరొకరు కంజరి మోగిస్తూ పెద్ద స్వరంతో భజన చేసేటువంటి వారు. సాయి సమర్థులు మాత్రము సూదంటు రాయి వలె తమ సహజమైనటువంటి ఆకర్షణ శక్తితో ఇనుము వంటి జడులైనటువంటి భక్తులను ఆకర్షించేటువంటి వారు. వారి పాదాల వద్దకు ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పి, ఆ రోజు చావిడి రోజు అన్ని పనులు త్వరగా పూర్తి చేసుకోవాలి, ఈరోజు చావిడి ఉంది అని చెప్పి ఆ భక్తులందరూ కూడా వారి పనుల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా వారి మనస్సులన్నీ కూడా చావిడి ఉత్సవం వైపే లాగుతూ ఉండేవి. ఆ రోజుల్లో భక్తులందరూ కూడా చావిడి ఉత్సవం ఉన్నటువంటి రోజు త్వరగా వారి గృహాల్లో, పంట పొలాల్లో పనులు పూర్తి చేసుకొని బిరబిరా ఇంటికి వచ్చి సాయి భగవానుని వద్ద వచ్చి పీఠముడి వేసుకొని కూర్చునేటువంటి వారు ద్వారకామయిలో. అంత కమిట్మెంట్ ఆ రోజు భక్తులకు. చావిడి సందర్భంగా జరిగేటువంటి ఏర్పాట్లలో భక్తులందరూ కూడా నిమగ్నమై ఉండేటువంటి వారు. కొందరు పల్లకీని అలంకరించేటువంటి వారు, మరికొందరు బాబాకి ఎంతో ఇష్టమైనటువంటి శ్యామకర్ణి కాళ్ళకు గజ్జలు కట్టి, మెడలో గజ్జలు కట్టి దాన్ని అందంగా అలంకరించేటువంటి వారు. ఎందుకంటే వారికి తెలుసు శ్యామకర్ణిని ఎంత అందంగా అలంకరిస్తే బాబా అంత సంతోషిస్తాడని చెప్పి. ఆ విధంగా శ్యామకర్ణి అలంకరణ, అదేవిధంగా బాబా నడిచేటువంటి వీధులను శుభ్రం చేసి చక్కగా రంగవల్లికలు వేసి బాబా నడవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రహదారంతా కూడా సిద్ధం చేసేటువంటి వారు. అనేక దివిటీలను వెలిగించి ఎక్కడా కూడా అంధకారం ఉండకుండా కావలసినటువంటి దివిటీలన్నింటినీ కూడా సిద్ధం చేసేవారు. ఇక చావిడికి బయలుదేరాల్సినటువంటి సమయం రాగానే తాత్యా సాహెబ్ బాబా వద్దకు వచ్చి, బాబా ఇక మనం బయలుదేరదామా అని చెప్పి అనగానే బాబా
తాత్యాకు చెయ్యి ఇచ్చి లేచి నిల్చుండేవారు. వారు లేచి నిల్చోగానే భక్తులందరూ కూడా ముక్తకంఠంతో సాయినాథ్ మహారాజుకు ఈ జై అంటూ జయ జయకారాలు చేస్తూ ఉంటే ఆ యొక్క నినాదాలు నింగినంటేవట. ఆ జయ జయకారాలతోటి మిగతా భక్తులందరూ కూడా దేవుడు ఆవరించినట్టు సిగాలెత్తిపోయేటువంటి వారట. అంత అద్భుతంగా చావడి ఉత్సవం ఉండేదట. తాత్య బాబా దగ్గరికి వచ్చి చక్కటి జరి అంచు శాలువ కప్పేటువంటి వాడు. ఆ శాలువ తలపైన కూడా ఉండేటట్టు చూసి బాబాను లేపి ముందుకు తీసుకొచ్చేటువంటి వారు. ఆ తర్వాత బాబా వారి యొక్క కుడికాలి బొటన వేలుతో ఆ గోడ వద్ద ఉన్నటువంటి ఆ దుని కర్రలను అలా కదిలించేసి లోపలికి అనేసి బయలుదేరేవారు. అదేవిధంగా ద్వారకామయిలో వెలుగుతున్నటువంటి ఆ కందిలి దీపాన్ని చిన్నదిగా చేసి బాబాయే స్వయంగా ఆర్పి బయలుదేరేవారు. బాబా ఒక అడుగు ముందుకు వేయగానే స్త్రీలు, పురుషులు, యువకులు, యువతులు, పిల్లలతో సహా నృత్యాలు చేస్తూ జయ జయకారాలు చేస్తూ, కొంతమంది అయితే బూరలతో ధనస్సులా వంగి ఆ బూరలతో ధ్వనులు చేసేటువంటి వారు, కొంతమంది డప్పులను బాగా వాయిస్తూ, కొంతమంది తాళాలను గట్టిగా వాయిస్తూ అసలు ఆ వాయిద్యాల ఘోష నింగినంటేదట. అంత అద్భుతంగా ఆ రోజు చేసేవారు. ఈరోజు కూడా మీరు గురువారం తర్వాత షిరిడీలో ఉన్నటువంటి కొంతమంది యువకులు నియమంగా బాబా చావుడి ఉత్సవంలో వారు చిందేస్తారు. ఆ తాళాల సవ్వడి అసలు నిజంగా ఇప్పుడే నింగినంటాయంటే ఆ రోజుల్లో వారు చేసినటువంటి ఆ వాయిద్యాల సవ్వడి నింగినంటిందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే హేమాడ్ పంతు స్వయంగా చావడి ఉత్సవాన్ని చూస్తారు. ఈ చావడి ఉత్సవం ఈరోజు కూడా మనము గురువారం పూట షిరిడీకి వెళ్తే దాన్ని చూడవచ్చు. అయితే ఈరోజు భక్తజనం పెరిగిపోయినరు. దాంతో కేవలం పూజారులు, సంస్థాన అధికారులు, ఆ ముందర నడిచేటువంటి షిరిడీ గ్రామ ప్రజలు వీరికి మాత్రమే అవకాశం ఉంది. చాలామందికి ఆ బ్యారికేడ్ మధ్యలో చూసినా సరే ఈరోజు అంత తృప్తి కలగట్లేదు. దీనికి సంబంధించి ఒక సంఘటన చెప్తాను. ఇటీవల కాలంలో మనకు తెలిసినటువంటి ఒక సాయి బంధువు షిరిడీకి వెళ్ళారు. వెళ్ళి ఆ చావడి ఉత్సవం చూద్దామని ఆ బ్యారికేడ్స్ దగ్గర ఉన్నారు. వెనకాల ఉన్నటువంటి వారు ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. అరే రే, ఇక్కడ దాకా వచ్చి మనము క్లియర్గా చావడి ఉత్సవాన్ని చూడలేకపోతున్నాము. ప్రతి గురువారం సాయి టీవీలో లైవ్ వస్తుంది, ఎంతో చక్కగా ఇంట్లోనే కూర్చొని చూస్తే తృప్తి కలిగింది. ఇంత దూరం వచ్చినా సరే సరిగ్గా చూసామనేటువంటి తృప్తి కలగట్లేదు అనగానే ఆవిడ వెంటనే వారిని అడిగిందట, అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి అంటే, మేము వైజాగ్ నుంచి వచ్చాము, ప్రతి గురువారం కూడా చావడి ఉత్సవం సాయి టీవీలో చూస్తాము, అదే మాకు చాలా ఆనందం కలిగిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే చావడి ఉత్సవము ఈరోజే ఇంత అద్భుతంగా ఉంటే ఆ రోజు ఎలా ఉండి ఉంటుంది? అందుకనే హేమాడ్ పంతు వారి నేత్రాలతో స్వయంగా చూసి రాశారు కాబట్టే ఇంత విస్తారంగా, ఇంత ప్రేమగా ఈ అధ్యాయంలో ఈ చావడి ఉత్సవం గురించి వారు రాయగలిగారు. బాబా 2 అడుగులు ముందుకు వేయగానే బాబాకు ఇరువైపులా కూడా వింజామరలను వీచేటువంటి వారు. అదేవిధంగా శాలువాలు, దుప్పట్లను దారెంతా పరిచి వాటి మీద బాబాను నడిపించేటువంటి వారు. తాత్యా సాహెబు ఎడమ చేతిని పట్టుకోగా మహల్సా కుడి చేతిని పట్టుకొని ఉండేటువంటి వారు. బాపు సాహెబ్ జోగు బాబా శిరస్సు పైన ఛత్రాన్ని పట్టుకోగా ఊరేగింపు చావుడి వైపు సాగేది. కాళ్ళ గజ్జలు గలగల్లాడగా స్వర్ణాభరణాలతో అలంకరించినటువంటి ఎర్రటి గుర్రము శ్యామకర్ణ ముందు బాబా ముందు నడిచేటువంటిది. దండదారులు బాబా ముందు నడిచేటువంటి వారు. అనేక రకాలైనటువంటి వాయిద్యాలు మోగుతూ ఉండగా జయ జయకారాలు చేస్తూ ఆ చావిడి యాత్ర శోభాయమానంగా ముందుకు సాగేదట. చావిడి యాత్రలో బాబా మోము చాలా అద్భుతంగా ప్రకాశించేదట. చావిడి ఎదుట నిలబడ్డటువంటి సాయిబాబా ముఖశోభ అరుణ సంధ్య సమయంలో ఆకాశంలో అగిపించే కాంచన ప్రభవల్లే, వారి వదనం బాలారుణ ప్రభవలే, చైతన్య కేంద్రం వలె కనిపించేది. ఆ దర్శన లాభాన్ని ఎవరు వదులుకుంటారు? రక్తవర్ణంలో వెలుగుతున్న బాబా ముఖ ప్రభను ఆ సమయంలో దర్శించినటువంటి వారు ధన్యులు. వారు ఉత్తరాముఖులై ఏకాగ్రత చిత్తంతో ఎవరినో పిలుస్తున్నట్టుగా ఉండేటువంటి వారు. వాయిద్యాల ఘోష మోగుతూ ఉంటే బాబా వారి చేతులతో ఏదో సైగలు చేస్తున్నట్టు వారు కూడా వాయిద్యాలకు వంత పాడేటువంటి వారట. అంత అద్భుతంగా సాగినటువంటి చావడి ఉత్సవం. ఈ అద్భుతమైనటువంటి చావడి ఉత్సవంలో కాకాసాహెబు వెండిపల్లెంలో
గులాల్ని అదేవిధంగా పువ్వులను కలిపి బాబా పైన చల్లుతూ ఉండేటువంటి వారు. కాకాసాహెబ్ దీక్షిత్ వచ్చి బాబా పైన పూల వర్షం కురిపిస్తూ ఉంటే వాయిద్యాలు మరింత వేగంగా మోగేవట. మా వాయిద్యాలు ఇలా మోగుతూ ఉంటే బాబాను పట్టుకున్నటువంటి మహల్సా చిందేసేవాడట, చిన్నపిల్లవాడిలా ఆడేవాడట. నిజంగా ఆ దృశ్యము కమనీయము, రమణీయము కదా. ఆ తర్వాత బాబా చావిడికి చేరుకున్న తర్వాత బాబాను ఆసనం పైన కూర్చోబెట్టి బాబాకు ఒక్కొక్కసారి వెండి కిరీటాన్ని లేదా తురాయి తొలగినటువంటి తలపాగాను వారి శిరస్సున ఉంచేటువంటి వారు. సాధారణ సమయాల్లో బాబా వాటిని వేటిని కూడా అనుమతించేటువంటి వారు కాదు. కానీ చావిడిలో, ఆ చావిడి ఉత్సవంలో భక్తుల యొక్క ఆనందాన్ని చూసి వారి యొక్క అభిష్టాలకు తలొగ్గేటువంటి వారు బాబా. బాబా చేతికి సుగంధాన్ని అదేవిధంగా కస్తూరిని పూసి జోగు హారతి ఇచ్చేటువంటి వారు పంచహారతితో. ఆ హారతి సమయంలో బాబా మోము ప్రకాశవంతంగా వెలిగేదట. అందరూ కూడా బాబా యొక్క నామజపంతో హారతి అయిపోయినా సరే దాదాపు 1-2 గంటలు చావడి ముందు కూర్చొని భజన చేసేటువంటి వారట. ఆ తర్వాత బాబాయే స్వయంగా 60 దుప్పట్లను చావిడిలో పరుచుకొని వారు స్వయంగా వారి పక్కన వారే పరుచుకొని నిద్రించేవారట. బాబా పీల్చడానికి కావలసినటువంటి చిలుమును తాత్యా సిద్ధం చేసి బాబాకి ఇచ్చేటువంటి వారు. ఇక్కడ ఆ చిలుము యొక్క అదృష్టాన్ని హేమాడ్ పంత్ ఎంత అద్భుతంగా వర్ణిస్తారంటే, నిర్జీవ వస్తువైనటువంటి ఆ చిలుము ధన్యమైంది. అది మంటలో కాలి ఎర్రని రంగును పూసుకొని చివర బాబా ముఖ చుంబనాన్ని పొందింది. నిజంగా పరమాత్మ పెదవులను తాకినటువంటి ఆ చిలుం ఎంత అదృష్టవంతురాలు కదా. అయితే దానికి ఊరికేనే ఆ భాగ్యం దక్కలేదు. ఎవరికీ కూడా ఊరికేనే అదృష్టము భాగ్యము దక్కదు. అది బాగా కుమ్మరి కాళ్ళ కింద నలిగింది. ఆ మట్టి తొక్కబడి ఆ తర్వాత అదొక ఆకారానికి వచ్చిన తర్వాత మంటలో కాలి శీతోష్ణ స్థితులకు ఓర్చి ఆ తర్వాత అది బాబా కరస్పర్శను తాకి వారి యొక్క పెదాలపైకి అది చేరింది. సద్గురువు వద్ద సద్భక్తుడు కూడా ఇదే విధంగా అన్నింటికీ తట్టుకొని అన్ని కష్టాలను ఓర్చుకున్నప్పుడే వారి యొక్క చరణాల్లో సంపూర్ణంగా లీనం కాగలుగుతారు తప్ప ఏదో పై భక్తి మాత్రము అది సంపూర్ణమైనటువంటి శరణాగతి కాదు. మనం కూడా వచ్చేటువంటి కష్టాలను సహనంతో వహించాలి. జీవితంలో ప్రతిదాన్ని కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో చూడాలి. చివరకు నేను ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నేను గురుచరణాల్లోనే లీనమవుతాననేటువంటి ఆ సంతోషాన్ని, ఆ లక్ష్యాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఈ కష్టాలు దుఃఖాలు ఇవేవి కూడా మనల్ని ఏమీ చేయలేవు. నా అంతిమ తీరం గురుచరణాలు, నేను అంతిమంగా గురుచరణాల్లో లీనమవుతాను, ఇవన్నీ అశాశ్వతమైనటువంటివి, గురుచరణాలు మాత్రమే శాశ్వతమని చెప్పి ఎవరైతే భావిస్తారో వారికి చిలుముకు దక్కినటువంటి అదృష్టం దక్కుతుంది. ఈ 37వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి స్వర్గప్రాప్తి, అదేవిధంగా ఈ భూలోకంలో స్వర్గంలో జరిగేటువంటి దానికంటే కూడా అద్భుతంగా రమణీయంగా జరిగేటువంటి బాబా చావడి ఉత్సవం గురించి మనం తెలుసుకున్నాం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో 38వ అధ్యాయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ఓం శ్రీ సాయిరామ్.